సత్యయుగం తన పవిత్రతను, ధర్మపాలనను, సత్యనిష్టను నెమ్మదిగా ముగించుకుని త్రేతాయుగానికి మారినప్పుడు భూమిపై జీవజాలం కొత్త పరిస్థితులను ఎదుర్కొనడం ప్రారంభించింది. సత్యయుగంలో ఉన్న సంపూర్ణ ధర్మం, పరిపూర్ణ సత్యం క్రమంగా తగ్గుతూ మనుషుల హృదయాలలో లోభం, మోహం, అహంకారం అనే వికారాలు పెరుగుతూ వచ్చాయి. ఈ మార్పు కేవలం మనుషులలోనే కాకుండా రాక్షసుల స్వభావంలో మరింత క్రూరత్వాన్ని పెంచింది. వారు ఋషుల యజ్ఞాలను భంగం చేయడం తమ శక్తి ప్రదర్శనగా భావిస్తూ తపస్సు చేస్తున్న మహర్షులను అడ్డుకుంటూ వారి ఆధ్యాత్మిక సాధనలను దెబ్బతీస్తూ ఉండేవారు. యజ్ఞవాటికలలో అగ్నిని ఆర్పివేయడం, మంత్రోచ్చారణలను అడ్డుకోవడం, పవిత్ర వాతావరణాన్ని కలుషితం చేయడం వంటి దుర్మార్గ చర్యలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. దీనివల్ల ఋషుల హృదయాలలో బాధ పెరిగింది. వారి తపస్సు విఘ్నమవడం వల్ల భూమిపై శాంతి క్రమంగా కనుమరుగవుతూ వచ్చింది. ధర్మం నెమ్మదిగా క్షీణించగా అధర్మం తన పంజాను విస్తరించి భూమిని చుట్టుముట్టింది. ఈ పరిస్థితిని చూసిన భూమాత, సర్వజీవుల తల్లి, తన గుండెల్లో తట్టుకోలేని బాధను అనుభవించింది. ప్రతి ప్రాణి బాధ ఆమెకు తన బాధలా అనిపించింది. ధర్మం క్షీణించడమంటే ఆమె గుండె చీలిపోవడమే. చివరకు ఆమె ఈ బాధను తట్టుకోలేక దేవలోకానికి వెళ్లి దేవతల ముందు తన వేదనను వ్యక్తం చేసింది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు, హృదయంలో నొప్పి, మాటల్లో వినిపించిన ఆర్తి ఇవన్నీ దేవతల హృదయాలను కదిలించాయి. దేవతలు కూడా భూమిపై జరుగుతున్న అధర్మాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. అందరూ కలిసి పరమాత్మను ప్రార్థించాలనే నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు దేవలోకమంతా ఒక మహా ప్రార్థనలో లీనమైంది. ప్రభో, సృష్టి రక్షకుడా, ధర్మాన్ని కాపాడేవాడా, మమ్మల్ని రక్షించు. భూమిపై పెరిగిపోతున్న అధర్మాన్ని నాశనం చేసి మళ్లీ ధర్మాన్ని స్థాపించు అని వారు గంభీరంగా ప్రార్థించారు. ఆ ప్రార్థనలో ఉన్న భక్తి, ఆర్తి, విశ్వాసం ఇవన్నీ పరమాత్మ హృదయాన్ని కదిలించాయి. ప్రియ భక్తులారా, ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముని దివ్య చరిత్రను మన హృదయాల్లో నింపుకునే ఈ పవిత్ర ప్రయాణానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ కథ మీ మనస్సుకు శాంతిని, భక్తిని, ధైర్యాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను. భక్తులారా, ఈ దివ్య కథలోకి ప్రవేశించే ముందు ఆ పరమ పవిత్రమైన శ్రీరాముణ్ణి స్మరించుకుందాం. జై సీతారాం అని కామెంట్లో రాయండి. అలాగే ఇలాంటి భక్తి కథలు, దివ్య గాథలు మరింతగా వినడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ భక్తి భావాలను కామెంట్లో పంచుకోండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి. మనమందరం కలిసి శ్రీరామ నామాన్ని విస్తరించుదాం. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తన అనంత కరుణతో దేవతల ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన రూపం శాంతమయమైనది, కరుణతో నిండినది, భక్తుల బాధను తొలగించడానికి సిద్ధంగా ఉన్నది. ఆయన దర్శనం కేవలం దేవతలకే కాదు, సర్వలోకాలకు ఆశాకిరణంలా అనిపించింది. భూమాత తన వేదనను వినిపించగా మహావిష్ణువు సానుభూతితో ఆమెను చూశాడు. భూమాత, నీ బాధ నాకు తెలుసు. సృష్టిలో ధర్మం క్షీణించినప్పుడు నేను అవతరించి దాన్ని తిరిగి స్థాపించడం నా ధర్మం. ఈసారి నేను మానవ రూపంలో భూమిపై జన్మించి రాక్షసుల దుర్మార్గాన్ని నిర్మూలించి ఋషుల యజ్ఞాలను రక్షించి సత్యాన్ని తిరిగి వెలుగులోకి తెస్తాను అని ఆయన సౌమ్యంగా ప్రకటించాడు. ఈ మాటలు దేవతలకు అమృతస్వరూపంగా అనిపించాయి. వారి హృదయాలలో కొత్త ఆశ వెలిగింది. భూమాత ముఖంలో చిరునవ్వు మెరిసింది. ఈ అవతారం కేవలం రాక్షస సంహారానికి మాత్రమే కాదు, అది భక్తులకు మార్గదర్శనం చేయడానికి, ధర్మాన్ని జీవితంలో ఎలా ఆచరించాలో చూపించడానికి కూడా. మహావిష్ణువు ఇచ్చిన ఆ భరోసా సృష్టిలో ఒక మహా మార్పుకు నాంది పలికింది. దేవతలు ఆయనను స్తుతిస్తూ ఆయన అవతారానికి సిద్ధమయ్యారు. భూమిపై త్వరలోనే ఒక దివ్య చరిత్ర ఆవిర్భవించబోతోందని అందరూ గ్రహించారు. ఆ అవతారం ద్వారా భూమి మళ్లీ పవిత్రతను పొందబోతోందని విశ్వాసం ఏర్పడింది. ఈ విధంగా దేవలోకంలో నిర్ణయించబడిన ఆ దివ్య సంకల్పం భూమిపై ఒక మహాకథగా ఆవిర్భవించడానికి సిద్ధమైంది. అదే సమయంలో భూమిపై ఉన్న అయోధ్య అనే పవిత్ర నగరం తన మహిమతో ప్రకాశిస్తోంది. ఆ నగరాన్ని పాలిస్తున్న రాజు దశరథుడు ధర్మపరుడు, న్యాయవంతుడు, ప్రజలను తన సంతానంలా ప్రేమించే మహానుభావుడు.
అతని పాలనలో అయోధ్య ఒక స్వర్గంలా కనిపించేది. ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవారు. ధర్మం అక్కడ పరిపూర్ణంగా నిలిచి ఉండేది. కాని ఈ మహానుభావుడి జీవితంలో ఒక పెద్ద లోటు ఉంది. అతనికి సంతానం లేకపోవడం. రాజ్యం ఉన్నా, సంపద ఉన్నా, ప్రజల ప్రేమ ఉన్నా అతని హృదయంలో ఒక ఖాళీ ఎప్పటికీ నిండని బాధగా ఉండేది. ప్రతిరోజూ అతను దేవాలయాలకు వెళ్లి భక్తితో ప్రార్థనలు చేస్తూ, యజ్ఞాలు నిర్వహిస్తూ, ప్రభో, నాకొక సద్గుణ సంపన్నమైన సంతానం ప్రసాదించు అని వేడుకునేవాడు. అతని ప్రార్థనలో ఉన్న నిజమైన భక్తి, హృదయపూర్వకత దేవతలను కదిలించాయి. అతని భార్యలు కూడా ఇదే కోరికతో దేవుణ్ణి ప్రార్థించేవారు. రాజభవనం వెలుపల ఎంత వైభవం ఉన్నా అంతర్గతంగా ఒక కోరిక నెరవేరకపోవడం వల్ల ఏర్పడిన బాధ కనిపించేది. ఈ పరిస్థితి కేవలం ఒక కుటుంబ సమస్య కాదు. అది భవిష్యత్తులో భూమిపై ధర్మస్థాపనకు సంబంధించిన ఒక దివ్య యోజనలో భాగం. ఎందుకంటే మహావిష్ణువు తన అవతారం కోసం ఎంచుకున్న స్థలం అదే అయోధ్య. మరియు తన అవతారానికి తండ్రిగా ఎంచుకున్న మహానుభావుడు అదే దశరథుడు. అతని భక్తి, ధర్మనిష్ఠ, సత్యప్రతిజ్ఞ ఇవన్నీ ఈ దివ్య అవతారానికి కారణమయ్యాయి. ఈ విధంగా దేవలోకంలో తీసుకున్న నిర్ణయం భూమిపై దశరథుని జీవితంతో మిళితమై ఒక మహత్తరమైన అవతార కథకు శ్రీకారం చుట్టింది. భూమి ఎదురుచూస్తున్న ఆ దివ్యక్షణం సమీపిస్తోంది. ధర్మం మళ్లీ వెలుగొందబోతోంది. సత్యం మళ్లీ స్థాపించబడబోతోంది. మరియు భక్తుల హృదయాలలో ఆనందం వెల్లివిరియబోతోంది. అయోధ్య నగరం భూమిపై ఒక స్వర్గధామంలా వెలుగొందుతూ ఉండేది. సరయూ నది తీరాన విరాజిల్లే ఆ పవిత్రపురి ధర్మం, న్యాయం, శాంతి, సౌభ్రాతృత్వం అనే 4 స్తంభాలపై నిలిచి ఉండేది. ఆ నగరంలోని వీధులు విశాలంగా, శుభ్రంగా ఉండేవి. ఇళ్ల ముందు ప్రతి ఉదయం మంగళమయమైన రంగవల్లులు కనిపించేవి. దేవాలయాల గోపురాల నుంచి వినిపించే గంటల నాదం ప్రజల హృదయాలను పవిత్రం చేసేది. వేదఘోషలతో, యజ్ఞధూమాలతో, సత్సంగాలతో ఆ నగరం నిత్యం పుణ్యక్షేత్రంలా మారిపోతూ ఉండేది. అక్కడి ప్రజలు ధర్మాన్ని జీవన విధానంగా భావించి పరస్పరం ప్రేమతో, గౌరవంతో జీవించేవారు. ఆ రాజ్యానికి నాయకుడైన రాజు దశరథుడు నిజమైన రాజధర్మాన్ని పాటించే మహానుభావుడు. ఆయన పాలనలో ఎవరూ అన్యాయం అనుభవించలేదు. ఎవరూ ఆకలితో బాధపడలేదు. ఎవరూ భయంతో జీవించలేదు. ఆయన తన ప్రజలను తన సంతానంలా భావించి వారి సుఖదుఖాలలో భాగస్వామి అయ్యేవాడు. ఇంతటి మహిమాన్వితమైన రాజ్యంలో ఆయనకు 3 మహారాణులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, ముగ్గురూ సద్గుణ సంపన్నులు, పరస్పరం ప్రేమతో జీవించే సతీమణులు. కౌసల్యదేవి మాతృ స్వభావంతో, కరుణతో నిండినవారు. సుమిత్రదేవి జ్ఞానవంతురాలు, సమతాభావంతో ఉండే మహానుభావురాలు. కైకేయి ధైర్యసాహసాలతో, భర్తపై అపారమైన ప్రేమతో ప్రసిద్ధి పొందిన రాణి. ఈ ముగ్గురి మధ్య ఎలాంటి అసూయ, విభేదాలు లేకుండా ఒక కుటుంబంగా సంతోషంగా జీవించేవారు. అయినప్పటికీ ఆ మహారాజ్యంలోని రాజ్మహల్లో ఒక లోతైన నిశ్శబ్దం ఎప్పుడూ కనిపించేది. అది సంతానం లేకపోవడం వల్ల కలిగిన లోటు. రాజ్యమంతా ఆనందంతో నిండిపోయినా రాజభవనం అంతర్గతంగా ఒక తీరని కోరికతో నిండిపోయి ఉండేది. రాజు దశరథుడు ప్రతి రాత్రి ఆలోచనల్లో మునిగిపోయి, నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు ధర్మపరంగా పాలిస్తారు అని బాధపడేవాడు. మహారాణులు కూడా తమ హృదయాలలో అదే కోరికను దాచుకొని దేవుణ్ణి ప్రార్థించేవారు. ఈ బాధ కేవలం ఒక వ్యక్తిగత కోరిక మాత్రమే కాదు. అది ఒక రాజవంశం భవిష్యత్తు, ధర్మపాలన కొనసాగింపుకు సంబంధించిన ఆవశ్యకత. ఎందుకంటే మహావిష్ణువు తన అవతారం కోసం ఎంచుకున్న స్థలం అదే అయోధ్య. మరియు తన అవతారానికి తండ్రిగా ఎంచుకున్న మహానుభావుడు అదే దశరథుడు. అతని భక్తి, ధర్మనిష్ఠ, సత్యప్రతిజ్ఞ ఇవన్నీ ఈ దివ్య అవతారానికి కారణమయ్యాయి. ఈ విధంగా దేవలోకంలో తీసుకున్న నిర్ణయం భూమిపై దశరథుని జీవితంతో మిళితమై ఒక మహత్తరమైన అవతార కథకు శ్రీకారం చుట్టింది. భూమి ఎదురుచూస్తున్న ఆ దివ్య క్షణం సమీపిస్తోంది. ధర్మం మళ్లీ వెలుగొందబోతోంది. సత్యం మళ్లీ స్థాపించబడబోతోంది. మరియు భక్తుల హృదయాలలో ఆనందం వెల్లివిరియబోతోంది. ఈ బాధను తట్టుకోలేక
ఒకరోజు రాజు దశరథుడు తన గురువు మహర్షి వశిష్ఠుడిని ఆశ్రయించాడు. వశిష్ఠుడు కేవలం గురువు మాత్రమే కాదు, ఆయన రాజ్యానికి ఆధ్యాత్మిక మార్గదర్శి, ధర్మానికి ప్రతీక. దశరథుడు తన హృదయంలో ఉన్న వేదనను వినిపించగా వశిష్ఠ మహర్షి సానుభూతితో ఆయనను చూసి, రాజా, నీ కోరిక ధర్మసమ్మతమైనది, దీనికి పరిష్కారం ఉంది. పుత్రకామేష్టి యజ్ఞం అనే పవిత్ర యజ్ఞాన్ని నిర్వహించు, దీనివల్ల నీకు సద్గుణ సంపన్నమైన సంతానం లభిస్తుంది అని సూచించాడు. ఆ మాటలు దశరథుడికి ఆశాకిరణంలా అనిపించాయి. వెంటనే ఆ యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. యజ్ఞాన్ని నిర్వహించడానికి మహాతపస్వి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించారు. ఆయన ఆధ్యాత్మిక శక్తి అపారమైనది. ఆయన సమక్షంలో జరిగే యజ్ఞం తప్పకుండా ఫలిస్తుంది అనే విశ్వాసం అందరికీ ఉంది. యజ్ఞవాటికను పవిత్రంగా సిద్ధం చేశారు. వేదపండితులు సమకూరారు. మంత్రోచ్చారణలు గంభీరంగా మార్మోగాయి. రాజు దశరథుడు ఎంతో నియమనిష్టలతో, ఉపవాసాలతో, భక్తితో ఆ యజ్ఞంలో పాల్గొన్నాడు. మహారాణులు కూడా సంపూర్ణ విశ్వాసంతో యజ్ఞంలో భాగమయ్యారు. యజ్ఞాగ్నిలో ఆహుతులు సమర్పించబడుతున్నప్పుడు ఆ అగ్ని కేవలం అగ్ని కాదు, అది భక్తి, విశ్వాసం, ధర్మ సంకల్పం యొక్క ప్రతీకగా వెలిగింది. మంత్రాల శక్తితో ఆ వాతావరణం దివ్యమైంది. చివరకు ఒక అద్భుత క్షణం వచ్చింది. యజ్ఞాగ్నిలో ఒక ప్రకాశవంతమైన జ్యోతి ప్రత్యక్షమై అగ్నిదేవుడు స్వయంగా దర్శనమిచ్చాడు. ఆయన చేతిలో ఒక దివ్యమైన పాయసం పాత్ర ఉంది. ఆ దృశ్యం చూసిన దశరథుడు ఆశ్చర్యంతో, ఆనందంతో నిండిపోయాడు. అగ్నిదేవుడు సౌమ్యంగా మాట్లాడుతూ, రాజా, ఈ దివ్య పాయసాన్ని నీ మహారాణులకు పంచు. దీనివల్ల నీకు పరాక్రమశాలి, ధర్మపరుడు, లోకరక్షకుడు అయిన సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. ఆ క్షణం దశరథుని జీవితంలో ఒక మహత్తరమైన మార్పుకు నాంది పలికింది. ఆయన భక్తి, ఆయన ఆశ, ఆయన సహనం ఇవన్నీ ఫలించిన క్షణం అది. ఆ దివ్య పాయసాన్ని రాజు ఎంతో భక్తితో తన మహారాణులకు పంచాడు. కౌసల్యాదేవికి పెద్ద భాగాన్ని సమర్పించాడు, ఎందుకంటే ఆమె పెద్దరాణి. కైకేయికి కూడా గౌరవంతో భాగమిచ్చాడు. సుమిత్రకు కూడా సమాన ప్రేమతో పంచాడు. ఆ పాయసం కేవలం ఆహారం కాదు, అది దివ్య ఆశీర్వాదం, పరమాత్మ సంకల్పం, భవిష్యత్తులో అవతరించబోయే మహావిష్ణువు కృపకు సూచిక. కాలక్రమేణా ఆ మహారాణులు గర్భవతులయ్యారు. ఆ వార్త అయోధ్యలో వ్యాపించగానే ఆ నగరం ఆనందంతో ముంచెత్తింది. ప్రజలు తమ రాజవంశానికి వారసులు పుడతారని తెలుసుకుని ఉల్లాసంగా పండుగలు జరుపుకున్నారు. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించబడ్డాయి. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. వేద పండితులు మంగళమయమైన మంత్రాలు జపించారు. ప్రకృతి కూడా ఈ ఆనందంలో భాగమైంది. పువ్వులు మరింత సుగంధంతో వికసించాయి. తోటలు మరింత అందంగా మారాయి. పక్షులు మధురంగా కూస్తూ ఆ ఆనందాన్ని గానంగా వ్యక్తం చేశాయి. సరయూ నది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ తన ప్రవాహంతో మంగళాన్ని ప్రసరించింది. గాలిలో ఒక ప్రత్యేకమైన పవిత్రత, శాంతి, ఆనందం అనుభూతి అయ్యింది. ప్రతి ఒక్కరూ ఈ సంతానం సాధారణం కాదు, ఇది దివ్యమైన వరం అని భావించారు. రాజమహల్లో కూడా ఒక కొత్త వెలుగు ప్రసరించింది. మహారాణుల ముఖాల్లో తల్లితనం ప్రతిఫలించింది. వారి హృదయాల్లో ప్రేమ, ఆశ, ఆనందం పరవశించింది. రాజు దశరథుడు తన జీవితంలో మొదటిసారి సంపూర్ణ సంతృప్తిని అనుభవించాడు. అతని కళ్లలో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఈ సంఘటన కేవలం ఒక రాజకుమారితకి సంతానం లభించడం మాత్రమే కాదు, ఇది భూమిపై ధర్మస్థాపనకు దారితీసే ఒక దివ్య ఆరంభం. ఎందుకంటే ఈ గర్భాల నుంచి అవతరించబోయేవారు కేవలం రాజకుమారులు కాదు, వారు భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన దివ్య శక్తులు. ఈ విధంగా అయోధ్యలో ఆనందం, భక్తి, ఆశలు కలిసిపోయి ఒక మహత్తరమైన అవతార కథకు శ్రీకారం చుట్టాయి. చైత్రమాసం, శుక్లపక్షం, నవమి తిథి. ఆ దినం సర్వలోకాలకు పవిత్రమైన, శుభప్రదమైన క్షణంగా నిలిచిపోయింది. మధ్యాహ్న సమయంలో సూర్యుడు తన ప్రకాశవంతమైన కాంతిని భూమంతటా విస్తరించిన వేళ ప్రకృతి అంతా ఒక విశేషమైన నిశ్శబ్దంలో లీనమై ఉన్నట్లుగా అనిపించింది. గాలిలో ఒక దివ్యమైన సుగంధం వ్యాపించింది. పుష్పాలు మరింత అందంగా వికసించాయి. పక్షులు తమ గానాన్ని ఆపి ఏదో గొప్ప సంఘటనకు సాక్ష్యాలుగా నిలిచినట్లుగా నిశ్శబ్దంగా మారాయి. ఆ సమయంలో అయోధ్యలోని రాజమహల్లో కౌసల్యాదేవి ఒక దివ్య శిశువుకు జన్మనిచ్చింది.
ఆ శిశువు సాధారణ మానవ శిశువు కాదు, సర్వలోకాల పాలకుడు, సత్యస్వరూపుడు, ధర్మస్థాపకుడు అయిన శ్రీరాముడు. ఆయన జననం కేవలం ఒక కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, అది భూమిపై ధర్మానికి పునర్జన్మ ఇవ్వడం, అధర్మాన్ని నిర్మూలించడం, భక్తుల హృదయాల్లో ఆశను నింపడం. ఆ క్షణంలో ఆకాశంలో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు తమ మధుర గానంతో ఆ క్షణాన్ని మరింత పవిత్రం చేశారు. అప్సరసలు ఆనందంతో నృత్యాలు చేశారు. ఋషులు మునులు ఆనంద భాష్పాలతో వేదమంత్రాలు జపిస్తూ ఈ దివ్య అవతారాన్ని స్తుతించారు. ఆ వాతావరణం ఒక యజ్ఞంలా, ఒక పుణ్యక్షేత్రంలా, ఒక స్వర్గంలా మారిపోయింది. కౌసల్యాదేవి తన చేతుల్లో ఆ శిశువును చూసినప్పుడు ఆమె హృదయంలో ఒక అపూర్వమైన ఆనందం వెల్లివిరిసింది. ఆ బిడ్డ ముఖం పౌర్ణమి చంద్రునిలా ప్రకాశిస్తూ కళ్లలో అపారమైన కరుణ, శాంతి, ప్రేమ ప్రతిఫలిస్తూ కనిపించింది. ఆ చిన్న శిశువు చిరునవ్వులోనే ప్రపంచానికి శాంతి సందేశం ఉన్నట్లుగా అనిపించింది. ఆమెకు ఆ క్షణం కేవలం తల్లితనానందం మాత్రమే కాదు, అదొక దివ్యానుభూతి, ఒక యోగానుభవం, ఒక పరమాత్మ సాక్షాత్కారం. అదే పవిత్ర సమయంలో రాజమహల్లో మరిన్ని దివ్య జననాలు చోటు చేసుకున్నాయి. కైకేయీదేవి ఒక శక్తివంతమైన, ధర్మనిష్ఠుడైన కుమారుడికి జన్మనిచ్చింది. అతనే భరతుడు. సుమిత్రదేవి 2 మహోన్నతమైన కుమారులను పొందింది, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. ఈ నలుగురూ కలిసి దశరథ వంశాన్ని ప్రకాశింపచేయబోతున్నారు. కాని అందరిలో ప్రధానమైనది శ్రీరాముడు. ఆయన ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి చిహ్నం, కరుణకు ప్రతీక. లక్ష్మణుడు ఆయనకు నిత్య సహచరుడిగా, అచంచల భక్తిగా నిలుస్తాడు. భరతుడు నిస్వార్థ ప్రేమకు ఉదాహరణగా నిలుస్తాడు. శత్రుఘ్నుడు సేవాభావానికి ప్రతీకగా మారుతాడు. ఈ నలుగురూ కలిసి భూమిపై ఒక మహత్తరమైన ఆదర్శాన్ని స్థాపించబోతున్నారు. వారి జననం కేవలం రాజకుమారుల పుట్టుక కాదు, అదొక దివ్య యోజనలో భాగం. పరమాత్మ తన అవతారాన్ని 4 రూపాల్లో విభజించి భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో అయోధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జననాల వెనుక ఉన్న దివ్యత్వాన్ని అనుభవించారు. మహర్షులు ఈ శిశువుల భవిష్యత్తును ధ్యానించి వారి మహిమను గ్రహించారు. రాజమహల్లో ఉన్న ప్రతి మూల కూడా ఒక పవిత్ర కాంతితో నిండిపోయింది. మహారాణుల ముఖాల్లో తల్లితనం, ఆనందం, భక్తి కలిసి ఒక దివ్య ప్రకాశంగా వెలిగింది. రాజు దశరథుడు ఈ దృశ్యాన్ని చూసి ఆనంద భాష్పాలతో నిండిపోయాడు. అతని ఎన్నో సంవత్సరాల ప్రార్థనలు, యజ్ఞాలు, భక్తి ఇవన్నీ ఫలించిన క్షణమది. అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఇది దేవుని కృపే అని అతను భావించి తన జీవితాన్ని ధన్యంగా అనిపించుకున్నాడు. శ్రీరాముడు జన్మించిన ఆ రోజున అయోధ్య నగరం నిజంగా ఒక స్వర్గంలా మారిపోయింది. వీధులు పూలతో అలంకరించబడ్డాయి. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించబడ్డాయి. మంగళవాద్యాలు గంభీరంగా వినిపించాయి. ప్రజలు ఆనందంతో నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఈ దివ్య సందర్భాన్ని పండుగలా జరుపుకున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. వేద పండితులు మంగళమయమైన మంత్రాలను జపించారు. సత్సంగాలు, భజనలు ప్రతి చోట జరిగాయి. రాజు దశరథుడు తన ఆనందాన్ని పంచుకోవడానికి బ్రాహ్మణులకు విస్తారంగా దానం చేశాడు. పేదలకు అన్నదానం నిర్వహించాడు. అవసరమైన వారికి సాయం అందించాడు. రాజ్మహల్లో సంగీతం, వేదపఠనం, శంఖనాదం, మంగళవాద్యాలు కలిసి ఒక దివ్య నాదాన్ని సృష్టించాయి. గాలిలో సంతోషం, భక్తి, కృతజ్ఞత కలిసిపోయి ఒక అపూర్వమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఆ రోజున ప్రతి హృదయం ఆనందంతో నిండిపోయింది. ప్రతి కన్ను ఆనంద బాష్పాలతో మెరిసింది. ఈ సంఘటన కేవలం ఒక పుట్టుక మాత్రమే కాదు, అది భూమిపై ఒక కొత్త యుగానికి శ్రీకారం. ధర్మం మళ్లీ తన స్థానాన్ని పొందబోతోంది. సత్యం మళ్లీ వెలుగొందబోతోంది.
భక్తుల హృదయాలలో ఆశ మళ్లీ వెలిగించబడబోతోంది. శ్రీరాముడి జననమనేది కేవలం ఒక కథ కాదు, అది ప్రతి మనిషికి జీవన మార్గదర్శకం, ఒక ఆదర్శం, ఒక దివ్య సత్యం. ఆ రోజున ప్రారంభమైన ఈ అవతార గాథ యుగయుగాల పాటు మన హృదయాల్లో నిలిచిపోతూ మన జీవితాలను ధర్మ మార్గంలో నడిపించే వెలుగుగా మారింది. కౌసల్యాదేవి తన దివ్య కుమారుడైన శ్రీరాముడిని అపారమైన ప్రేమతో, మాతృస్నేహంతో, భక్తితో పెంచింది. ఆమెకు రాముడు కేవలం తన కుమారుడు మాత్రమే కాదు, స్వయంగా పరమాత్మ తన ఒడిలో ఆడుతున్నట్లుగా అనిపించేది. ప్రతిరోజు ఆమె అతన్ని చూసిన ప్రతిసారి తన హృదయం ఆనందంతో నిండిపోయేది. రాముడు చిన్న వయస్సులోనే అసాధారణమైన లక్షణాలను ప్రదర్శించడం ప్రారంభించాడు. అతని నవ్వు సౌమ్యంగా, హృదయాన్ని తాకేలా ఉండేది. అతని మాటలు మృదువుగా, వినేవారి మనస్సును శాంతింపజేసేవి. అతని నడవడికలో ఒక గంభీరత, ఒక పరిపక్వత కనిపించేది. సాధారణ పిల్లలలాగా ఆటపాటలలో మునిగిపోకుండా అతను ప్రతి పనిలో ఒక అర్థాన్ని, ఒక క్రమాన్ని పాటించేవాడు. రాజమహల్లోని సేవకుల నుండి ప్రారంభించి పెద్దల వరకు అందరూ రాముణ్ణి చూసి మంత్రముగ్ధులయ్యేవారు. అతని కళ్లలో కనిపించే కరుణ, ప్రేమ, శాంతి ఇవి ఒక సాధారణ బాలుడిలో కనిపించేవి కావు. అది ఒక దివ్యత్వం, ఒక పరమాత్మ శక్తి. కౌసల్యాదేవి తరచూ తన మనసులో ఆలోచించేది, ఈ బిడ్డ నిజంగా ఎవరు? నా ఒడిలో పెరుగుతున్న ఈ శిశువు లోకానికి ఏమివ్వబోతున్నాడు అని. కాని ఆమెకు ఒక విషయం స్పష్టంగా తెలుసు, ఈ బిడ్డ తన జీవితాన్ని మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా మార్చబోతున్నాడు. చిన్నప్పటి నుంచే రాముడు గురువు వశిష్ఠుడి వద్ద విద్యలు అభ్యసిస్తూ వినయం, క్రమశిక్షణ, గౌరవం వంటి గుణాలను ఆచరణలో చూపించాడు. గురువు మాటను ఎప్పుడూ తిరస్కరించలేదు. పెద్దల పట్ల గౌరవం, చిన్నవారిపై ప్రేమ ఇవి అతని స్వభావంగా మారాయి. ఆయుధ విద్యలు, శాస్త్రాలు, వేదాలు ఏదైనా నేర్చుకున్నా అతను దానిని కేవలం జ్ఞానంగా కాకుండా జీవన విధానంగా స్వీకరించాడు. అతని ప్రతి చర్యలో ధర్మం ప్రతిఫలించింది, ప్రతి మాటలో సత్యం ప్రతిధ్వనించింది. ఈ విధంగా రాముడు చిన్నప్పటి నుంచే ఒక ఆదర్శంగా ఎదుగుతూ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా మారాడు. శ్రీరాముడి జననం మనకొక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఎప్పుడూ తన భక్తులను వదిలిపెట్టడు. భూమిపై అధర్మం పెరిగినప్పుడు, ధర్మం క్షీణించినప్పుడు, భక్తులు బాధపడుతున్నప్పుడు ఆయన స్వయంగా అవతరించి రక్షణ అందిస్తాడు. ఇది కేవలం పురాణకథ కాదు, ఇది జీవన సత్యం. మనం ధర్మాన్ని పాటిస్తూ, సత్యాన్ని అనుసరిస్తూ, నిస్వార్థంగా జీవిస్తే దేవుని కృప మనపై ఎప్పుడూ ఉంటుంది. రాముని జీవితం మనకు ఈ విషయాన్ని ప్రతి దశలో నేర్పుతుంది. ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ ధర్మాన్ని వదిలిపెట్టలేదు. తన వ్యక్తిగత సుఖాలను త్యజించి సమాజానికి, కుటుంబానికి, ధర్మానికి ప్రాధాన్యమిచ్చాడు. ఇది మనకొక మార్గదర్శకం. మనం కూడా మన జీవితంలో సత్యాన్ని, న్యాయాన్ని, కర్తవ్యాన్ని ముందుకుంచాలి. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, అది మన ఆలోచనల్లో, మాటల్లో, చర్యల్లో ప్రతిబింబించాలి. రాముడి కథ మనకు ఈ ఆత్మీయతను, ఈ భక్తిభావాన్ని నేర్పుతుంది. ఆయన చూపిన మార్గం ఒక సాధారణ మార్గం కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం వినయంతో, నమ్మకంతో, ధర్మంతో ముందుకు సాగితే దేవుడు మనతోనే ఉంటాడు. మన కష్టాల్లో ఆయన మనకు బలమిస్తాడు, మన సందేహాల్లో ఆయన మార్గదర్శనం చేస్తాడు, మన విజయాల్లో ఆయన ఆనందం పంచుకుంటాడు. ఈ విధంగా శ్రీరాముడి జననం మనకొక నమ్మకాన్నిస్తుంది. మనం ఒంటరిగా లేము, దేవుడు ఎప్పుడూ మనతోనే ఉన్నాడు. శ్రీరామనవమి అనే పవిత్ర దినం ఈ దివ్య సత్యాన్ని మనకు గుర్తుచేస్తుంది. ఆ రోజున మనం రాముణ్ణి స్మరించి ఆయన గుణాలను మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తే మన జీవితం కూడా పవిత్రంగా మారుతుంది. ఆ రోజున ఉపవాసం చేయడం, పూజలు చేయడం, రాముని నామస్మరణ చేయడం ఇవన్నీ మన మనస్సును శుద్ధి చేస్తాయి. కానీ అంతకంటే ముఖ్యమైనది ఆయన గుణాలను మనలో పెంపొందించడం. వినయం, క్షమ, ధర్మనిష్ఠ, సత్యవచనం, ప్రేమ ఇవి రాముడి జీవితం యొక్క మూలసూత్రాలు. మనం ఈ గుణాలను మన రోజువారీ జీవితంలో ఆచరిస్తే మన కుటుంబం సుఖశాంతులతో నిండిపోతుంది.
మన మాటలు మృదువుగా ఉంటాయి, మన చర్యలు న్యాయంగా ఉంటాయి, మన ఆలోచనలు పవిత్రంగా మారతాయి. సమాజంలో కూడా శాంతి, సౌభ్రాతృత్వం పెరుగుతుంది. రాముడి జీవితం ఒక ఆదర్శం. అది కేవలం ఒక కాలానికి మాత్రమే కాదు, యుగ యుగాలకు మార్గదర్శకం. మనం ఆయనను కేవలం పూజించడమే కాకుండా ఆయనను అనుసరించాలి, ఆయన చూపిన మార్గంలో నడవాలి. అప్పుడు మాత్రమే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఈ విధంగా శ్రీరామనవమి మనకొక పండుగ మాత్రమే కాదు, అది ఒక ఆత్మ పరిశీలన, ఒక మార్పు, ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ. మన హృదయంలో రాముడు నివసిస్తే మన జీవితం కూడా అయోధ్యలాగా మారుతుంది. శాంతి, ఆనందం, ధర్మం నిండిన ఒక పవిత్ర స్థలం. భక్తులారా, ఈ దివ్య కథలోకి ప్రవేశించే ముందు ఆ పరమ పవిత్రమైన శ్రీరాముణ్ణి స్మరించుకుందాం. జై సీతారాం అని కామెంట్లో రాయండి. మీ భక్తిని వ్యక్తపరచండి. శ్రీరాముని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి. అలాగే ఇలాంటి భక్తి కథలు, దివ్య గాథలు మరింతగా వినడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ భక్తి భావాలను కామెంట్లో పంచుకోండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి. మనమందరం కలిసి శ్రీరామనామాన్ని విస్తరించుదాం. ఇది శ్రీరాముని దివ్య గాథలో ఒక చిన్న భాగం మాత్రమే. ఆయన కరుణ, ధర్మం, ప్రేమ మన జీవితాల్లో ఎప్పటికీ వెలుగుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మీ స్నేహితులు, కుటుంబంతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీరామ జయరామ జయ జయరామ. ధన్యవాదాలు.